మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న కర్నూలు, ఇప్పుడు మార్కాపురం సౌత్ ఇండియాలోని ఎక్కువగా స్లీపర్ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఆయన. బస్సు ప్రమాదాలపై అత్యున్నత కమిటీని వేశామని చెప్పారు. నివేదిక ఆధారంగా చేసుకుని స్లీపర్ బస్సుల రద్దుకు కూడా వెనుకాడబోమంటున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్. కఠినమైన నిర్ణయాలతోనే ప్రమాదాలను అరికట్టగలమని, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, వెహికల్ ఫిట్నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి మండిపల్లి. ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనేం, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రార్థన ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటున్నాం. జనాలు